ప్రైవేటు బడులు లెక్కలు ఇవ్వట్లే. ఆడిట్ రిపోర్టులను దాచిపెడుతున్న మేనేజ్మెంట్లు. రాష్ట్రంలో 13,245 స్కూళ్లలో లెక్కలు ఇచ్చింది 16 మాత్రమే. ఫీజుల దందాను దాచేందుకే ఆడిట్ రిపోర్టులకు వెనుకంజ. లెక్కలు ఇవ్వని స్కూళ్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయం. గతంలో ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణ చేయాలని మనమే ప్రభుత్వానికి సూచించినాము. ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఈ పేద ప్రజలు, ఈ దిగువ మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వ స్కూలుకు పిల్లల్ని పంపించాలంటే వాళ్ళకి ఈగో అడ్డు వస్తుంది. ఆ పక్కింటి ఆయన ప్రైవేటుకు పంపించింది, మేము ప్రైవేటుకు పంపిస్తాం. గవర్నమెంట్కి పంపిస్తే వీళ్ళకు నామూషి అవుతుంది. అసలు విషయం వీళ్ళకేం తెలుస్తలేదు. గవర్నమెంట్ టీచర్లు పోటీ పరీక్షలలో పోటీ పడి రాసి ఉద్యోగం సంపాదించుకున్నారు. అంటే వాళ్ళకి ఎంత తెలివి ఉంటే ఆ ఉద్యోగం సంపాదించుకున్నారు. అటువంటి వాళ్ళ దగ్గర మీకు పిల్లలకు చదువు చెప్పిస్తే చదువు బాగా వస్తుంది. కానీ ఈ పోటీ పరీక్షలలో ఫెయిల్ అయ్యి ప్రైవేట్ స్కూల్ పెట్టుకున్న వాళ్ళ దగ్గరికి మీరు పంపిస్తున్నారు. అంటే మీరు ఎంత తెలివి తక్కువ అనేది ఆలోచన చేసుకోరు. కాకపోతే వసతులు తక్కువ ఉండొచ్చు, ప్రైవేట్ స్కూల్లో ఉన్న వసతులు లేకపోతుండొచ్చు. కాకపోతే మీరు వసతులు కల్పించాలనుకుంటే కూడా ప్రభుత్వ స్కూళ్ళకి పోయి టీచర్లతో మాట్లాడి మీరు చేసుకుంటే కూడా చేసుకోవచ్చు. ఏది స్కూల్కో తర్వాత ట్యూషన్ పెట్టించుకోవచ్చు. మినిమం వసతులు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అన్ని వసతులు కల్పించింది. స్కూళ్ళు కూడా ఆధునికంగా అత్యాధునిక మోడల్గా తయారు చేస్తుంది. ఎక్కడ కూడా ప్రతి దాంట్లో స్కూల్కి ఎంతెంత కావాలో బడ్జెట్ అంత కేటాయించి నిర్మించినాక కూడా ఈ ప్రైవేట్ స్కూళ్ళకి పోతామనేది కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందికి కూడా ఎట్లయినా పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు ఫీజులు అందుబాటులోకి రావాలి. వాళ్ళ కుటుంబాలు అప్పులు చేసి రోడ్ల పాలన పడొద్దు. వాళ్ళ కోసం కూడా ఆలోచన చేసి ఫీజుల నియంత్రణ కోసం ఒక చట్టం తెచ్చి మొత్తం రిపోర్ట్ ఇవ్వండి, మీరు ఎంతెంత వసూలు చేస్తున్నారు ఆ ఫీజులు అని చెప్పేసి అడిగితే లెక్కలు ఇస్తలేరు. మినిమం 50,000 నుంచి, చిన్న స్కూల్ మామూలు స్కూళ్ళు 50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఆ చిట్టా మొత్తం అధికారులు దాస్తున్నారు, ఆ స్కూల్ వాళ్ళు దాస్తున్నారు. ఈ ఆడిట్ రిపోర్ట్ ఏమంటే ఇస్తలేరు. ఈ ఆడిట్ రిపోర్టు ఇప్పుడు వీళ్ళు ఇస్తే వీళ్ళకు పర్మిషన్ ఉంచాలి, లేకుంటే రద్దు చేస్తే అని చెప్తే తీసుకొచ్చి ఇస్తారు. ఇచ్చినాక వీళ్ళకు ఫీజులకు వీళ్ళకు ఒకటి తీసుకురావాలి. ఈ బయట స్కూల్ బయట బోర్డు వేయాలి, ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు ఇంత, ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు ఇంత అనేది ఆ సిస్టమ్ వస్తున్నది. ఎవరైనా పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నాయి సరే, ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్కు మాత్రం డైరెక్ట్ స్కూళ్ళల్లో బోర్డులు ఉంటాయి. ఈ క్లాస్ నుంచి ఈ క్లాస్ వరకు ఇంత ఫీజు అని చెప్పేసి క్లియర్గా బోర్డులు వెలుస్తాయి. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, మీరు చూడుర్రి.